మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. మీకందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరంతా బాగున్నారా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని జీవం కలిగిన దేవుని హస్తానికి మిమ్మల్ని అప్పగిస్తూ ప్రార్థిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని కృప మిమ్మల్ని మెండుగా దీవించునగాక. ఈ శుభవేళ వాక్కును జ్ఞాపకం చేసుకుందాం. అందులో రాయబడిన మాటను మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకునండి. చాలా చోట్ల మనకుండే ఆలోచన ఏమిటంటే, నేను ఇక్కడ ఘనత పొందాలి, నేను ఇక్కడ సంతోషంగా జీవించాలి, వీరి మధ్యలో నాకు ఒక స్థాయి కలగాలి, అందరి కళ్ళు నా వైపే చూడాలి అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. అనుకోవడమే కదా, అట్లా జరిగితే ఎంత సంబరపడిపోతామో. మరి అలాంటి రోజులు రావకుండా ఉండవు, వస్తాయి. కానీ మనం చేయాల్సిన పని ఒకటి ఉందట. అదేమిటంటే, నువ్వు ఎవరి దగ్గర నిలబడ్డావో మొదట గమనించాలి. వాళ్ళు ముక్కోపి మనుషుల, ప్రేమ కలిగిన వాళ్ళ, గుర్తించగలిగిన వాళ్ళ, నీకు విరోధంగా లేచేవాళ్ళ అని వాళ్ళని గమనించి నువ్వు వ్యవహరించడం నేర్చుకోవాలి. అర్థమయ్యే రీతిలో వాక్యం చదువుతాను. సామెతల గ్రంథం 25 చాలా తేటగా 6వ వాక్యంలో ఇలాగ రాయబడింది. రాజు ఎదుట డంబము చూపకము, గొప్పవారున్న చోట నిలువకుము, నీ కన్నులు చూసిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కిరమ్మని చెప్పడం మంచిది కదా అని రాస్తుంది. ఇప్పుడు నేను అర్థమయ్యే రీతిలో చెబుతాను. అదేమిటంటే, అక్కడున్న మనుషులు కొంతమంది ఉన్నారు. ఒకడు రాజు, రెండవది గొప్పవారు, మూడవది ప్రధాని, అంటే ప్రముఖమైన వాడు. వీళ్ళ ముగ్గురు మధ్యలో నువ్వు నిలబడ్డావు. నిలబడ్డాక నువ్వు చేయాల్సింది ఏమిటంటే, నువ్వు డాంబికంగా నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నాకంత ఉంది, నేనెంత, నేనంటే ఏమనుకున్నావు, నా కార్యాలు అని డంబంగా మాట్లాడటం మనిషికి ఎప్పుడూ తగదు. చాలాసార్లు ఇంతేనా మీరు సాధించింది, నేనైతే అంటుంటారు. కొన్నిసార్లు మాకున్న ఆస్తి ఎవడకుంది అన్నట్టుగా చాలా అసలు మంత్రులే మా చేతుల్లో ఉన్నారంట. డాంబికమైన మాటలు నువ్వు ఎప్పుడూ మాట్లాడకుండా మొదట జాగ్రత్త పడాలి. డాంబికం మనుషుల మధ్యలో ఎక్కువైపోయింది. ఇంటికాడున్న దరిద్ర జ్ఞాపకం చేసుకోవాలని వీధిలో మాత్రం అసలు ఎంత ఘనమైన మాటలు మాట్లాడుకుంటారు. ఆ చరిత్ర మనుషులు చూస్తున్నారు, సాతాను చూస్తుంది, దేవుడు చూస్తున్నాడు. రెండవది గొప్పవారున్న చోట. వాళ్ళు పాండిత్యంలో గొప్పవారు, విమర్శలో గొప్పవాళ్ళు, సలహా చెప్పడంలో గొప్పవారు, ఆస్తిలో గొప్పవారు, ఘనకార్యాలు చేసిన గొప్పవారు తెలియదు నీకు. ఆ గొప్పవారు ముందు నిలబడ్డప్పుడట నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుకున్నట్లు అసలు అక్కడ నిలబడకుండా తప్పుకుంటే మంచిది అంటాడు. అంటే అర్థం ఏమిటి? నువ్వు నోరు తెలిసి నాకు తెలుసు అనుకుంటావు. అతను మహామేధావి అనుకోండి. అతని ముందు నీ జ్ఞానం, నీ మాటలు ఎన్నదగినవి గాక పనికి మాలిన మాటలుగా వస్తాయి. నేను ఎందుకు చెబుతున్నానంటే, గొప్పవారున్న చోట నువ్వు చాలా జాగ్రత్తగా గమనించి నడవాలి. ఇకపోతే ప్రధాని ఎదుట చాలామంది ఉంటారు. ఆ ప్రధాని కన్నులు నిన్ను చూస్తూ ఉంటాయి. నా మాట వినండి. ప్రధాని దగ్గర పనివాళ్ళు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు, అక్కడ కూడా నీవు ఉన్నావు. కానీ ఆ ప్రధాని చూస్తుండగా ఒకడు నీ దగ్గరకు వచ్చి, ఇక్కడ కాదు నువ్వు అవతల కూర్చో, అక్కడ కూర్చో అన్నాడు అనుకోండి, ఎంత అవమానకరం అనిపిస్తుంది. అందుకే అంటాడు కదా, నిన్ను తగ్గించి అక్కడ కూర్చోమని చెప్పకమునిపే ఎక్కడికి ఎక్కిరా అని నిన్ను పిలవగలిగే స్థాయిలో నువ్వు బ్రతికితే బాగుంటుంది. నా మాటలు అర్థమయ్యాయి అనుకుంటున్నా. అంటే నిన్ను నీవు తగ్గించుకుంటే ఒకప్పుడు హెచ్చించబడతావు. అట్లా కాకుండా ముందే మొదటి స్థానంలో కూర్చుంటే తగ్గించబడతావు. అందుకని ఈరోజు ప్రత్యేక సందేశం ద్వారా మీరు జాగ్రత్తగా విన్నప్పుడు సమాజంలో మీరు ఏం కోరుకుంటున్నారు, ఘనత, విలువ, ప్రత్యేకత, గుర్తింపు కలగాలి అనుకుంటే ఈ 3 స్థలాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండాలని సామెతల గ్రంథకర్త ఎంత తేటగా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. నీవు సంఘంలోనైనా, ఇంట్లోనైనా, విందు దగ్గరైనా, ఉద్యోగ స్థలంలోనైనా, ఎక్కడ ఉన్నా ఈ ముగ్గురిని జ్ఞాపకం పెట్టుకొని, నేను ఎక్కడ నిలవకూడదు, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నన్ను పైకి పిలిచేట్టుగా నేను ఆ స్థాయిని పెంచుకోవాలి అని వీళ్ళ ఎదుట నువ్వు ప్రవర్తించవలసిన తీరు, ఆ విధానం నేర్చుకొని ప్రభుతో నడువు. ప్రభు ఆ జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు, దీవెనిచ్చి నడిపిస్తాడు. నీకు మంచి రోజులు
తప్పక కలుగుతాయి. ఇక్కడికి ఎక్కిరా అనే ఘనత నీ కలుగునుగాక. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేస్తున్న మేలుడు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. మరొక్కసారి నీ బిడ్డల క్షేమం కొరకును వాళ్ళ స్థాయి పెంచబడినట్లుగా ఎవరున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలో నేర్పించండి. ఓ పవిత్రత, ప్రార్థన, నమ్మకత్వం, రక్షణ భాగ్యం కలుగ చేయండి. వాళ్ళ కష్టార్జితాన్ని పిల్లలను దీవెనకరంగా మార్చండి. ఎదిగిన పిల్లల వివాహాలు జరగాలి. వివాహాలను వారికి సంతానం కలగాలి. చదువుకునే బిడ్డల జ్ఞానం కలగాలి. వృద్ధులకు ఆరోగ్యం కలగాలి. సంతానం లేని వారికి సంతానం కలగాలి. సమస్యలుండి సమాధానం లేని వారు, విడిపోయి ఉన్నవారి ఐక్యత కలగాలి. వాళ్ళ కష్టార్జితాన్ని దీవెనకరంగా వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాలలోనూ చేసే ప్రతిఫలలోని హస్తం తోడుగా ఉండాలి. ఈరోజు వాళ్ళు ఏ కార్యాలు ప్రారంభించినా దీవెనలో పొందుకునే కృప దయచేయండి. మా ప్రార్థన కోరుకునే వారి క్షేమం కలుగ చేయండి. పరిశుద్ధత, రక్షణ, కృప మెండుగా దయచేయి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.